హలో గైస్, దిస్ ఈజ్ రఘురామారెడ్డి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్. మన సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ ఎంతవరకు నిజమవుతాయి, ఎంతవరకు అబద్ధం అనేది తెలియాలంటే చాలా టైం పడుతుంది. బట్ రీసెంట్ గా గత ఒక 5-6 సంవత్సరాల నుంచి విజయ్ ఇంకా రష్మిక గారి మీద ఉన్న రూమర్స్ అయితే అవి రూమర్స్ కాదు నిజమేనని చెప్పి వాళ్ళిద్దరు కూడా తేల్చి చెప్పడం జరిగింది. అండ్ రీసెంట్ గా వాళ్ళు అనౌన్స్ చేసిన ఒక విషయం, వాళ్ళిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అది ఎప్పుడో కాదు, ఇంకొక 4 రోజుల్లోనే, ఈ నెల ఫిబ్రవరి 26వ తారీఖున రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మ్యారేజ్. ఇంకా నెక్స్ట్ మంత్ మార్చి 3న హైదరాబాద్ తాజ్ కృష్ణాలో రిసెప్షన్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ ఈ రూమర్స్ మధ్యలో ఎన్నొచ్చినా సరే ఇప్పటి వరకు వాళ్ళెవరు కూడా నెగెటివ్‌గా తీసుకోకుండా ప్రతిదాన్ని ఒక పాజిటివ్ వేలో జస్ట్ ఒక స్మైల్‌తో దాన్ని కవర్ చేసుకుంటూ వచ్చి ఈ రోజున నిజమేంటనేది రివీల్ చేశారు. అండ్ కట్ చేస్తే అంటే మామూలుగా పుట్టిన పిల్లలకి పేర్లు పెట్టుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. అండ్ లేదా వాటికి ముద్దు పేర్లుంటాయి. అండ్ కుక్క పిల్లలకి వాటికి వీటికి మనం పేర్లు పెట్టుకున్నాం. కానీ వీళ్ళ పెళ్ళికి కూడా ఒక పేరు పెట్టుకున్నారు. ఆ పేరే విరోష్ అన్నమాట. విరోష్ అంటే విజయ్ దేవరకొండలో వి, ఇంకా రష్మికలో రా, షకారం మొత్తం కలిపి విరోష్ అని చెప్పి ఒక క్రేజీ నేమ్ అయితే వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ ఈ దీనికి సంబంధించిన ఒక వెడ్డింగ్ కార్డ్ కూడా మన సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అంటే ఇండస్ట్రీలో లవ్ మ్యారేజెస్ అనేది ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. కానీ ప్రీవియస్ చూస్తున్నట్టయితే చాలా మంది కూడా లైక్ కిరణ్ అబ్బవరం గారు, ఇంకా వాళ్ళ వైఫ్ 'రాజావారు రాణివారు' అనే సినిమాతో వాళ్ళ ఫస్ట్ డెబ్యూట్ సినిమా అది థియేటర్‌కి. ఆ సినిమాతో అప్పటినుంచే వాళ్ళు లవ్‌లో ఉండడము, అండ్ రీసెంట్‌గా మ్యారేజ్ చేసుకోవడము, వాళ్ళకి పిల్లలు పుట్టడము. సో, చాలా హ్యాపీగా వాళ్ళ లైఫ్ అనేది సాగుతుంది. సో, వీళ్ళది కూడా సేమ్ అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ చూద్దాం. అంటే యాక్చువల్‌గా ఏంటంటే ఇండస్ట్రీలో పెళ్ళిళ్ళు ఊరికనే పెటాకులయిపోతాయని జెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో, చాలామంది ఇండస్ట్రీ పర్సన్స్ చూసుకున్నట్టయితే ఒక 50% అనుకోవచ్చు. చాలామంది మ్యారేజ్ చేసుకోవడం. తర్వాత వాళ్ళ మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి సరిగ్గా అంటే ఒకళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్స్ జరగడం వల్ల మళ్ళీ వాళ్ళు చాలా తక్కువ టైంలో డివోర్స్ తీసుకొని మళ్ళీ సెకండ్ మ్యారేజెస్ అలా చాలా జరుగుతున్నాయి. బట్ రష్మిక గారు గాని, విజయ్ దేవరకొండ గాని వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గూడా ఆ పీక్ లెవెల్స్ అనేవి వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒక మెచ్యూరిటీతో వాళ్ళ యాక్టింగ్ ఉంటది. ఒక మెచ్యూరిటీతో వాళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్ అనేది ఉంటది. సో, వాళ్ళ లైఫ్ కూడా సేమ్ అలాగే ఒక మెచ్యూరిటీతో మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా వాళ్ళు లైఫ్ లాంగ్ మంచిగా కలిసుండాలని జెప్పి మనస్ఫూర్తిగా విజయ్ ఇంకా రష్మిక వాళ్ళ ఫ్యాన్స్ తరపున ఇంకా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఈ మ్యారేజ్‌కి ఉదయ్‌పూర్ అంటే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చాలా గ్రాండ్ సెలబ్రేషన్ అన్నమాట. ఆల్‌మోస్ట్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మించి ఇది ఉండబోతుందని జెప్పి కొన్ని టాక్స్ అయితే బయటకొస్తున్నాయన్నమాట. ఆల్‌మోస్ట్ ఈ వెడ్డింగ్‌కి సంబంధించి దగ్గరగా రష్మిక ఇంకా విజయ్ వీళ్ళ పెళ్ళికి 60-70 క్రోర్స్ వరకు ఖర్చు పెడుతున్నారు ఉదయ్‌పూర్‌లో అని చెప్పి ఒక టాక్ అయితే వచ్చింది. అండ్ తాజ్ కృష్ణాలో జరిగే రిసెప్షన్‌కి కూడా ఆల్‌మోస్ట్ ఒక 30 సీఆర్ వరకు ఖర్చు పెట్టబోతున్నారు. అంటే ఇది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అంటే ప్రతి ఒక్కటి రూమర్స్ ఫస్ట్ పుట్టిస్తా ఉంటారనమాట. అంటే సినిమా బడ్జెట్ వీళ్ళు చేసినట్టు వీళ్ళు పెళ్ళిళ్ళకి గూడా బడ్జెట్‌లు అనేది వాళ్ళ ఎస్టిమేషన్స్ అనాలో లేకపోతే ఏదో ఒక కాంట్రోవర్సీ క్రియేట్ చేయాలని మాట్లాడుతారో తెలీదు గానీ, సో ఇలా 70-80 కోట్లు పెట్టి మ్యారేజ్, ఇంకా 30 క్రోర్స్ పెట్టి హైదరాబాద్‌లో మంచి గ్రాండ్ రిసెప్షన్ అని చెప్పని మాట్లాడుతున్నారు. ఓవరాల్‌గా వీళ్ళ పెళ్ళికి ఒక 100 కోట్ల వరకు ఖర్చు పెట్టబోతున్నారని చెప్పి చాలా మంది బయట కొన్ని టాక్స్ అయితే అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలీదు. చూద్దాం. అంటే ఇంకొక 3 రోజుల్లో మ్యారేజ్ జరుగుతుంది. దానికి సంబంధించిన లైవ్స్ వస్తుంటాయి. ఖచ్చితంగా నేను గూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మార్చి 3న మన హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జరగబోతున్నటువంటి ఏదైతే రిసెప్షన్ ఉందో అది గూడా మాక్సిమం లైవ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. అండ్ దానికి సంబంధించి అంటే ఇలాంటి ఆహ్, ఎంత ఖర్చు పెడుతున్నారు, ఏంటి ఇవన్నీ తీసి పక్కన పెడితే, సో, అనుకున్నది అనుకున్నట్టుగా అంటే వాళ్ళిద్దరూ కలిసి చేసిన ఫస్ట్ మూవీ 'గీతా గోవిందం' అండ్ నెక్స్ట్ 'డియర్ కామ్రేడ్' అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి చేసిన మూవీస్ ఆ 2 సినిమాలే. కానీ ఆల్‌మోస్ట్ 'గీతా గోవిందం' 2019లో రిలీజ్ అయింది. బిఫోర్ కరోనా అన్నమాట. 2019లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పటికి 7 ఇయర్స్ అవుతుందన్నమాట. సో, 7 ఇయర్స్ నుంచి మరి వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారా? లేకపోతే తర్వాత వచ్చిన 'డియర్ కామ్రేడ్' నుంచి వాళ్ళు రిలేషన్‌లో ఉన్నారో తెలీదు గానీ, ఆల్‌మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి ఒక సీక్రెట్ లవ్ స్టోరీ అయితే వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది. అండ్ అది బయటకి రూమర్స్‌గా వచ్చినా సరే అది నిజమని చెప్పి ఈ రోజున వాళ్ళు ప్రూవ్ చేసి ఒక పెళ్లి అనే ఒక మంచి బంధంతో ముడిపడబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే ఆల్‌మోస్ట్ సెపరేట్ అన్నమాట. అంటే ఇతని కెరీర్ కోసం ఇతను కష్టపడుతున్నారు. అండ్ రష్మిక గారు గూడా ఆమె కెరీర్ కోసం చాలా కష్టపడుతున్నారు. అండ్ చాలా మల్టీ లాంగ్వేజెస్‌లో మూవీస్ చేస్తున్నారామె. రీసెంట్‌గా తమిళ్‌లో విజయ్ దళపతి గారితో చేశారు 'వారసుడు' అనే మూవీ గాని, నెక్స్ట్ 'పుష్ప'తో అయితే ఆమె మొత్తం పాన్ వరల్డ్‌కి ఎళ్ళిపోయింది ఆల్‌మోస్ట్. అంటే విజయ్ దేవరకొండ కన్నా కూడా
ఆమెకి ఇంకా స్టార్డమ్ ఎక్కువుందనే చెప్పాలి. ఎందుకంటే 'విజయ్ దేవరకొండ' రీసెంట్ వరుస పెట్టి ఫ్లాప్‌లలో ఉన్నారాయన. అండ్ ఆల్‌మోస్ట్ ఆ 'గీతా గోవిందం' తర్వాత మధ్యలో ఆయనకి సరైన హిట్ లేదు. మొన్న రీసెంట్‌గా వచ్చిన 'ఫ్యామిలీ స్టార్' అని ఒక మూవీ మాత్రం కొంచెం అటు ఇటుగా, అండ్ 'ఖుషి' కూడా యావరేజ్ అన్నమాట. అండ్ 'కింగ్డమ్' కూడా బిలో యావరేజ్ టాకే తెచ్చుకుంది గానీ, అంటే ఒక 'అర్జున్ రెడ్డి', ఒక 'గీతా గోవిందం' లాంటి ఒక బ్లాక్ బస్టర్ మూవీస్ అయితే మళ్ళీ ఈ 5, 6 సంవత్సరాల్లో విజయ్ గారు చూడలేదు. కానీ ఇటువైపు 'రష్మిక' గారు మాత్రం ఆమె కెరీర్‌ని చాలా, అంటే ఆమె స్టోరీ సెలక్షన్స్ అవ్వచ్చు, వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ని మంచిగా మౌల్డ్ చేసుకొని ఆమె కెరీర్‌ని పీక్స్‌కి తీసుకెళ్తూ ఉంది. అండ్ ఆల్‌మోస్ట్ ఇప్పుడు పాన్ వరల్డ్ హీరోయిన్‌లో 'రష్మిక' గారు ఉన్నారు. సో, అంటే ఇలా చాలా మందితో వర్క్ చేస్తుంటారు. విజయ్ చాలా మంది హీరోయిన్స్‌తో వర్క్ చేస్తాడు. ఈమె చాలా హీరోలతో వర్క్ చేస్తూ ఉంటది. కానీ ఎక్కడా గూడా అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా ఒక అండర్‌స్టాండింగ్‌తో ఉండి, ఈ రోజున వాళ్ళు పెళ్లి చేసుకోవడం అనేది నిజంగా ఒక మెచ్యూరిటీ డిసిషన్ అండ్ మెచ్యూరిటీ బిహేవియర్ లానే అనిపిస్తుంది. సో, వీళ్ళిద్దరూ కూడా ఇలాగే లైఫ్ లాంగ్ ఒక అండర్‌స్టాండింగ్‌తో కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ రఘురామ్ మొలెటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్‌టైన్‌మెంట్. జై హింద్.